హాయ్, వెల్కమ్ టు కుక్కు ఎఫ్ఎం. నేను మీ బాల. మీరెప్పుడైనా ఎవరైనా నా దగ్గర డబ్బులుంటేనా అది చేస్తా ఇది చేస్తా అని అనడం విన్నారా? అలా అన్నవాళ్ల గురించి ఆ డబ్బేమనుకుంటుందో ఎప్పుడైనా ఊహించారా? ముందు నువ్వేదైనా చేయవయ్యా బాబు, అప్పుడే కదా నేను నీ దగ్గరికి వచ్చేది అని అనుకుంటుంది. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ డబ్బు గురించి. సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడనేది ఎంత నిజమో, ఒక బిడ్డ తల్లి గర్భం నుంచి పుడతాడనేది ఎంత నిజమో, డబ్బును సరిగ్గా ఉపయోగించకపోయినా, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా కష్టాల పాలవుతారనేది కూడా అంతే నిజం. అందుకే ఈరోజు మీకు నేను డబ్బుని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలో నేర్పిస్తాను. ఈరోజు ఎపిసోడ్లో మనం రాబర్ట్ కియోసకి ఇంకా షారోన్ రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం గురించి నేర్చుకుందాం. ఈ బుక్ ఇంట్రడక్షన్ గురించి చెప్పే ముందు నాకు డాక్టర్ ఇస్కూ కాయిన్ చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఈ పుస్తకం డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్ ఏం చెప్పదు. ఇది మీకు డబ్బుల్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తుంది, ఎలా డబ్బుల మీద మీకున్న బాధ్యతను పెంచుకోవాలో చెప్తుంది, దాని తర్వాత ఎలా డబ్బునవాళ్ళవ్వాలో నేర్పిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ బుక్ సమ్మరీని మొదలు పెడదామా? బాధ్యతలంటే నాకొక మనిషి పేరు గుర్తొస్తుంది. ఆ మనిషి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా, ఎంత బాధపడినా, మనకి కావలసిన ఆనందం మనకి చేసి మనం పడాల్సిన బాధలు అతను పడుతున్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, మన తండ్రి. అతని జేబులు ఖాళీగా ఉన్నా కూడా ఎప్పుడూ లేదు కాదు అనే మాట చెప్పడు. నేను మా నాన్న జేబులో డబ్బులున్నా లేకపోయినా నేను అడిగింది ఆయన ఎప్పుడూ లేదు అనడం చూడలేదు. అలాగే ఈ ప్రపంచం మొత్తంలో మా నాన్న కంటే డబ్బున్నవాణ్ణి కూడా చూడలేదు. అలాంటి ఒక నాన్నని దృష్టిలో పెట్టుకుని అతన్ని పుస్తకంలో ఒక మెయిన్ క్యారెక్టర్గా చేసుకుని మనకి జీవితంలో ముఖ్యమైన ఒక పాఠాన్ని నేర్పించడానికి ప్రయత్నించారు రచయితలు. అదే డబ్బు. మనం చిన్నప్పటి నుండి వయసుకొచ్చే వరకు కూడా మార్కుల గురించి పరిగెడుతూ ఉంటాం. మన విద్యా వ్యవస్థ, మనం చదువుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి కూడా మనం ఒకే మాట వింటూ ఉంటాం: చదువు, ఇంకా చదువు, చదువు, చదువుతూనే ఉండు. మనం ఒక వయసు వచ్చే వరకు కూడా మనం అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏం అవ్వాలనుకుంటున్నాం అనే దాని గురించి అస్సలు ఆలోచించాం. రచయితలు ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ మనకి చిన్నప్పటి నుంచి కూడా డబ్బుల గురించి సబ్జెక్ట్ లాగా నేర్పించాలనంటున్నాడు. ఈ కాలంలో జీవితంలో సఫలమవ్వడం అంటే సరిగ్గా బ్రతకడం కాదు, ఎక్కువ డబ్బులుండడం. అలాంటప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలి అనేది చిన్నప్పటి నుండి నేర్చుకుంటే మంచిదే కదా. స్కూల్ అనేది 6 నుంచి 8 గంటల వరకే ఉంటుంది. తర్వాత సమయం అంతా ఇంట్లోనే ఉంటాం. అది స్కూల్ అయినా ఇల్లైనా పిల్లలకి చిన్నప్పటినుంచే డబ్బు యొక్క గొప్పతనం, డబ్బును ఎలా ఉపయోగించాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయాలు నేర్పించడంలో తప్పేం లేదు. ఎక్కడో ఒక దగ్గర ఇది మిస్ అవుతుంది. దీని గురించి చాలా సినిమాలొచ్చాయి, పుస్తకాలొచ్చాయి, చాలామంది చాలా విధాలుగా చెబుతూనే ఉన్నారు. అయినా కూడా ఇంకా మనం మార్కుల వెనక పరిగెడుతున్నాం, కానీ డబ్బును అర్థం చేసుకోవట్లేదు. నా దృష్టిలో మనం డబ్బును ఎలా సరిగ్గా మేనేజ్ చేయాలో నేర్చుకుంటే ఈ కాలంలో పిల్లలు పెద్దయ్యాక చాలా సుఖంగా బ్రతుకుతారు. ఒక మనిషి పూర్తిగా అర్థమవ్వాలంటే తన ఇంట్లో వాళ్ళు, స్నేహితులు, తను ఎలా బ్రతుకుతున్నాడు అనేవన్నీ చాలా ముఖ్యం. నేను డబ్బులే అన్నిటికీ ముఖ్యమని చెప్పడం లేదు, కానీ ఏదైనా సాధించాలంటే డబ్బులు మాత్రం ఉండాల్సిందే.